అందరికి నమస్తే అండి. టేక్వుడ్ సోఫాకి కొత్త కుషన్లు చేస్తున్నాం అనమాట. నేను మీకు చాలా వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఒక టేక్వుడ్ సోఫాకి 3-4 రకాలుగా ఈ కుషన్లు అనేది చేసుకోవచ్చు అనమాట. అందులో ఏదైతే ఇప్పుడు ఈ ఓల్డ్ సోఫాకి ఉన్న కుషన్స్ ఏంటంటే లూజ్ కుషన్లు అనమాట. అంటే మనం ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు, మనం తీసుకుంటాడు అనమాట. అయితే ఇప్పుడు మేము చేయబోయేది ఏంటంటే అట్లానే చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే 12mm ప్లైవుడ్ తో ఫిక్సింగ్ చేస్తున్నాం అనమాట. అంటే మనం తీసుకోనికి ఒకవేళ తీసుకోవాలంటే వెనక బ్యాక్ సైడ్ స్క్రూలు ఇప్పితేనే వస్తాయి అనమాట. లేకపోతే మామూలుగా అయితే ఇట్లా చేతితో తీసుకుంటే రావు. అంటే ఇదివరకు ఏమో లూజ్ కుషన్లు, ఇప్పుడేమో ఫిక్సింగ్ చేస్తున్నాం అనమాట. అయితే ఈ టేక్వుడ్ కుషన్ లో కూడా కొంచెం మంచి మెటీరియల్ అనమాట. అంటే కొంచెం కొద్దిగా రేటు ఎక్కువ మెటీరియల్ తోని చేస్తున్నాము. ఆ ప్రతి మెటీరియల్ కూడా మీకు ఈ వీడియో నేను చూపిస్తాను. ఒక టేక్వుడ్ సోఫాకి సంబంధించిన ఆ కుషన్ ఒకవేళ చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా ఆ మెటీరియల్ తోని ఎలా చేస్తారని కూడా మీకు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. ఇంకో విషయం ఏంటంటే మీ దగ్గర ఎలాంటి సోఫా వర్క్ సంబంధించిన ఉన్నా మనల్ని కాంటాక్ట్ అవ్వండి. మాక్సిమం రీజనబుల్ రేట్లో కూడా చేస్తాం. అది కూడా మీరు మెటీరియల్ సెలెక్షన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు తక్కువ మెటీరియల్ రేట్ సెలెక్ట్ చేసుకుంటే రేట్ తక్కువ అవుతుంది, ఎక్కువ మెటీరియల్ సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ అవుతుంది. ఈ వర్క్ వచ్చేసి మేము నాచారం దగ్గర చేస్తున్నాం అనమాట. మీకు వీడియో పూర్తిగా పెడతాను, చూడండి. టేక్వుడ్ సోఫాకి అయితే కొత్త కుషన్లు అనేది చేస్తున్నామండి. మీకు చాలా వీడియోలు కూడా నేను చెప్పడం జరిగింది అనమాట. ఒక టేక్వుడ్ సోఫాకి, వుడెన్ సోఫాకి 3-4 రకాలుగా కుషన్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఒకటి లూజ్ కుషన్స్ అనమాట. మామూలుగా మనం ఫోమ్కి ఏదైతే క్లాత్ కుట్టేసి తీసుకుపోయి దాని మీద పెట్టడం అనమాట. ఇంకో రకం వచ్చేసి దానికి జిప్పు పెట్టడం అనమాట. అంటే లోపల ఒక క్లాత్ వేసి బయటలో ఇంకో క్లాత్ వేసి దానికి జిప్పు పెట్టడం ఉంటుంది అనమాట. ఇక మూడోది వచ్చేసి ప్లైవుడ్ తీసుకొని ఆ ప్లైవుడ్ మీద ఫోమ్తోని మనం లైనింగ్ చేయడం ఉంటుంది. అంటే ఇది తీసుకునేటట్టు కాకుండా ఈ ప్లైవుడ్కు ప్లస్ ఈ సోఫాకు స్క్రూతోని ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మేము చేయబోయే ఈ సోఫా కుషన్స్ కూడా ఈ కేటగిరీకి సంబంధించింది అనమాట. ఆ ప్లైవుడ్ 12mm ప్లైవుడ్ తీసుకొని దానికి లైనింగ్ చేసి మేము ఈ సోఫాకి అనేది స్క్రూ ద్వారా మేము ఫిట్టింగ్ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే మనం తీసుకోవాలనుకుంటే స్క్రూలు ఇప్పితేనే వస్తాయి అనమాట. లేకపోతే చిన్నపిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా సరే మనం కూర్చున్నప్పుడు కానీ లేకపోతే తీయనీకి అవకాశం ఉండదు. జరుగుతూ ఉంటుంది అంటుంటారు కదా. దానికి సొల్యూషన్గా ఈ ప్లైవుడ్తోని మనం ఫిక్సింగ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. కస్టమర్ వచ్చేసి రెగ్జిన్లో అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. మామూలుగా అయితే ఆ క్లాత్లో అయితే ఎక్కువ చేస్తాం అనమాట. వీరు ఏంటంటే మన క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంలో వీరు రెగ్జిన్లో అయితే సెలెక్ట్ చేసుకొని మంచి క్వాలిటీ మెటీరియల్ అనేది సెలెక్ట్ చేసుకొని వీరు చేపిస్తున్నారు అనమాట కస్టమరు. ఆల్మోస్ట్ ఏంటంటే ప్రతిది కూడా అంటే ఫోములు కానివ్వండి, ఈ లెదర్ కానివ్వండి, ప్రతిది కూడా క్వాలిటీ మెటీరియల్ అయితే దీనికి వాడడం అయితే జరిగిందండి. ఆల్మోస్ట్ 3+1 5 సీటింగ్ సోఫా అనమాట ఇది. దీనికి బటన్ కూడా ఎందుకంటే బ్యాక్ సైడ్ కొంచెం షో ఉండాలన్న ఉద్దేశంలో దీనికి బటన్ కూడా వేయడం జరిగింది.